జెన్‌జీ జనరేషన్ తలుచుకుంటే ఒక దేశ మంత్రినైనా రిజైన్ చేపించేటువంటి దమ్ముందని కూడా ప్రూవ్ చేసి చూపించింది. ఏదో రకంగా ఫాలోవర్స్ని పెంచుకోవచ్చు అనే కోణంలో ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఇన్ఫ్లుయెన్సర్స్ పొలోమని ఎగబడ్డారు అక్కడికి. విచిత్రమైన రీల్స్, స్పైడర్ మ్యాన్ అంటాడు ఒకడు, సూపర్ మ్యాన్ అంటాడు ఒకడు. రెడ్ లైట్ ఏరియా నుంచి చాలా మంది వచ్చేసారు అక్కడికి. సో అన్యాయానికి ఎవరైనా స్పందించాల్సినటువంటి బాధ్యత ఎవరికైనా ఉంటుంది. సో అందుకోసమనే మేము కూడా వెళ్ళామంటూ కూడా చాలా మంది ఆడ అంటున్నారు. విద్యార్థులకు అంతేగాని నేను లైక్లు వస్తాయి, ఫాలోవర్స్ పెరుగుతారని వెళ్తాను ఎవడు చెప్పాలి. చదువుకుంటే ఏమొస్తుంది మనకి, ఎస్పెషల్లీ ఆడపిల్లలు పాపం ఇన్నాళ్ళు చక్కగా చదువుకొని మంచి లాయరు, డాక్టరు, ఇంజనీరు అవ్వాలనుకునే వాళ్ళు ఇవాళ ఎందుకు ఒక కెమెరా పెట్టుకొని మనం 399, 299 సబ్స్క్రిప్షన్ పెట్టుకుంటే నెలకి 20-30 లక్షలు ఇక్కడే వచ్చి పడుతుంటే మనం ఏ ఉద్యోగం చేస్తే వస్తాయి? సో ఈ క్రెడిట్ అంతా మనం మోర్ దెన్ సీజేపీ, మోర్ దెన్ మన జెన్‌జీ ఇవ్వాల్సింది ఇన్స్టాగ్రామ్. ఓకే, థ్యాంక్స్ టు ఇన్స్టాగ్రామ్. తెలుసా నీకు 3 Idiots సినిమా? తెలుసు. దాంట్లో సోనం వాంగ్చుక్ క్యారెక్టర్ అమీర్ ఖాన్. అదే సినిమాలో అమీర్ ఖాన్ వాడి ఫ్రెండ్ కోసం పేపర్ దొంగతనం చేస్తాడు. ఆ రోజు చేసింది హీరో కదా, మన ఏం చెప్పడు. వాళ్ళు తలుచుకుంటే ఏం చేస్తారన్న దానికి ఆల్రెడీ చూపించాం. బట్ ఈ జనరేషన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? మేము తలుచుకుంటే స్ట్రైకులు చేస్తాం, రోడ్లో బస్సులు ఆపుతాం, అద్దాలు బాగులు కొడతాం, 4 బూతులు తిడతాం, ప్రధానమంత్రిని అమ్మనా బూతులు తిడతాం. ఇది ఎవడైనా చేయగలరు, దానికి పెద్ద టాలెంట్ ఏం అవసరం లేదు. రాజీనామా చేసేస్తే నాకు తెలిసి ఇంకొకళ్ళు వస్తారు. ఈ రాజీనామా భయం వల్ల ఇంకొకళ్ళు ఇటువంటి చేయరు అనుకోవడం నాకెందుకు అంత విజ్ఞతగా అనిపించట్లా. రెగ్యులర్గా అంటే నేను అంత ఆలోచించినా కూడా పేపర్ లీక్ ఏందని ఎవడన్నా ఆత్మహత్య చేసుకుంటాడా నాకైతే అర్థం కాదు. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ, అదే సీజేపీకి సంబంధించినటువంటి ఒక ధర్నా. సో ఈరోజు లేటెస్ట్గా అందినటువంటి వార్త ఏంటంటే దానికి సంబంధించినటువంటి నీట్ పేపర్స్ లీకేజ్ సంబంధించినటువంటి విధంగా విద్యాశాఖ మంత్రి, అంటే దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కూడా చేయడం జరిగింది. అంటే ఒక జెన్‌జీ తలుచుకుంటే, అంటే జెన్‌జీ జనరేషన్ తలుచుకుంటే ఒక దేశ మంత్రినైనా రిజైన్ చేపించేటువంటి దమ్ముందని కూడా మరొకసారి ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో ప్రూవ్ చేసి చూపించింది. సో అసలు ఈ విషయాలన్నిటి మీద మనతో పాటు మాట్లాడడానికి శేఖర్ భాష గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. ఆల్రెడీ చూసే ఉంటారు, చాలా రోజుల నుంచి వెళ్ళి ఉద్యమం నడుస్తూనే ఉంది. సో ఇప్పుడు జెన్‌జీ తలుచుకుంటే ఏదైనా చేయడానికి వెనకాడరు అని చెప్పేసి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయడం జరిగింది. సో అసలు ఏంటి, ఎలా చూస్తారు అసలు? నేను ఇది జెన్‌జీ తలుచుకుంటే అనే దానికన్నా ఇన్స్టాగ్రామ్ తలుచుకుంటే, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ తలుచుకుంటే, వీడి తలుచుకుంటే ఏం చేయగలరనే చూపిస్తున్నా. ఎందుకంటే ఒక వారం రోజుల నుంచి నేను మామూలుగా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఇవే అక్కడ జంతర్ మంతర్లో ఏం జరుగుతుంది అనేది, మన హైదరాబాద్లో ఏం జరుగుతుంది అక్కడ వాళ్ళకి వస్తా రాదు, అక్కడ ఏం జరుగుతుందో మనందరికీ వస్తుంది. ఇంకా నాన్ స్టాప్గా ప్రతి ఒక్కరికి అవే పుష్ చేస్తుండడంతో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ ఒక ట్రెండ్ ఉంటుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, మన మీడియా ఛానల్స్ కూడా చాలా వరకు ఏదైతే న్యూస్ ట్రెండింగ్లో ఉందో దానికి సంబంధించి మనం చేస్తాం. వ్యూస్ ఎక్కువగా ఉంటాయనే కారణాలు రకరకాలుగా జనాలు ఇష్టపడుతున్నారు అనుకోండి. కాకపోతే ఇది వాళ్ళ చేతిలో ఉంటుంది అల్గోరిథం అనేది. ఇది లేపాలి అనుకుంటే వాళ్ళు 5 నిమిషాల పని, ఇది తొక్కాలి అనుకుంటే 5 నిమిషాల పని. సో ఆ కోణంలో నాకు తెలిసి నాతో పాటు ఇలా లక్షలాది మందికి ఇన్స్టాగ్రామ్ ఈ ఫీడ్ పుష్ అయింది. అందరూ కూడా అయ్యో అవునా ఇలా జరిగిపోయిందా అని చెప్పి దానికి రెస్పాన్స్ తోటి వీళ్ళు వీడియో చేయడం. జెన్‌జీనే కాదు, నాతో పాటు బిగ్ బాస్లో చేసిన వాళ్ళు కూడా రియాక్ట్ అవ్వడం, ఆదిత్య ఓము, కాజల్ ఇలా చాలా మంది రియాక్ట్ అయ్యి వీడియోలు పెట్టడము, ఏదో అయిపోయింది పాపం అని చెప్పి. బట్ నాట్ దట్ వాళ్ళందరూ సీజేపీకి సపోర్టర్స్ అని కూడా కాదు, ఏదో యూత్కి ప్రాబ్లం వచ్చింది పాపం, వాళ్ళందరూ కూడా నీట్ పరీక్షలో కొంతమంది చనిపోయారు దీనికి అని చెప్పి ఆ కోణంలో, లేదు కొంతమంది పోలీసులు కొట్టేసి అరాచకం బ్రూటాలిటీ చూపిస్తున్నారు అని చెప్పి ఆ కోణంలో కొంతమంది ఇలా రకరకాల సపోర్ట్స్ అది హైలైట్ అయినాయి. చాలామంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మనం అక్కడికి వెళ్తే మనకి ఇంకా వస్తుంది అని చెప్పి వెళ్ళి అక్కడ వాళ్ళు చేసే విచిత్రమైన చేష్టలు, విచిత్రమైన రీల్స్, స్పైడర్ మ్యాన్ అంటాడు ఒకడు, సూపర్ మ్యాన్ అంటాడు ఒకడు. రెడ్ లైట్ ఏరియా నుంచి చాలామంది వచ్చేసారు అక్కడికి. ఈ సాఫ్ట్ ప్రాస్టిట్యూషన్ చేసుకునే వాళ్ళు 2-3 రకాలు ఉంటారు ప్రాస్టిట్యూషన్లో. డైరెక్ట్ ప్రాస్టిట్యూషన్స్లో ఉండేవాళ్ళు, అలా కాకుండా విజువల్గా నాకు 300-400 పెట్టండి నేను మీకు చూపిస్తాను అనుకునే కోణంలో ఉండేవాళ్ళు,
వీళ్ళందరూ కూడా అక్కడ వచ్చి ఏదో రకంగా ఫాలోవర్స్ని పెంచుకోవచ్చు అనే కోణంలో ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఇన్ఫ్లుయెన్సర్స్ పొలోమని ఎగబడ్డారు అక్కడికి. దాంతో ఇన్ఫ్లుయెన్సర్ వచ్చాడంటే ఇంకొక 1,00,000 మందికి చేరింది. వాళ్ళు 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 అట్లా మల్టిపుల్ అయ్యారు అక్కడ. సో ఈ క్రెడిట్ అంతా మనం మోర్ దెన్ సిజెపి, మోర్ దెన్ మన జెన్జీ ఇవ్వాల్సింది ఇన్స్టాగ్రామ్. ఓకే, థ్యాంక్స్ టు ఇన్స్టాగ్రామ్. సో మీరు ఇన్స్టాగ్రామ్ తలుచుకుంటే ఏం చేయగలదు, ఇది ఒకటే కదా. అంటే ఒక విద్యాశాఖ మంత్రిని అలా పక్కకి తప్పించే శక్తిలో ఉంది ఇన్స్టాగ్రామ్. అదొకటే కాదు, ఇన్స్టాగ్రామ్ ఇవాళ ఏం చేస్తుంది, జెన్జీ ఎవరైతే మనం మాట్లాడుకుంటున్నాం వాళ్ళలో చాలామంది చదువుకుంటే ఏమొస్తుంది మనకి, ఎస్పెషల్లీ ఆడపిల్లలు పాపం ఇన్నాళ్ళు చక్కగా చదువుకొని మంచి లాయరో డాక్టరో ఇంజనీరో అవ్వాలనుకునే వాళ్ళు ఇవాళ ఎందుకు ఒక కెమెరా పెట్టుకొని మనం 399 299 సబ్స్క్రిప్షన్ పెట్టుకుంటే నెలకి 20-30 లక్షలు ఇక్కడే వచ్చి పడుతుంటే మనం ఏ ఉద్యోగం చేస్తే వస్తాయి, ఐపీఎస్ చేయి ఐఏఎస్ చేయి వస్తుందా, ఇంత రాదు, దీంట్లో వస్తుంది. సో వీళ్ళు ఏంటంటే చదువు సంధ్య పక్కన పడేసి ఈ పెడదారులు పట్టడానికి ఇన్స్టాగ్రామ్ వేదిక అవుతుంది. ఓకే, అంటే ఇన్స్టాగ్రామ్ మన జెన్జీ యువతని వేరే రకంగా, అంటే వాళ్ళు ఇంటలెక్చువల్గా చదువుకొని విజ్డమ్ పెంచుకొని టెక్నాలజీకి పెంచుకొని ఏదో ఒక అద్భుతమైన స్టార్టప్, ఒక మంచి గ్యాడ్జెట్, లేకపోతే యూనో ఒక శాటిలైట్, ఇలాంటివి చేసే యూత్ని ఈ మార్గంలోకి నడిపించేస్తుంది. ఇండియన్ యూత్ ఇటు సైడ్ వెళ్తున్నారు, ఏంటి ఎస్పెషలీ ఆడవాళ్ళు. వెరీ డేంజరస్ ట్రెండ్. బట్ మీరు అలా అంటున్నారు కానీ అక్కడ నిజంగా వాస్తవానికి జరిగింది అన్యాయం. సో అన్యాయానికి ఎవరైనా స్పందించాల్సినటువంటి బాధ్యత ఎవరికైనా ఉంటుంది. సో అందుకోసమనే మేము కూడా వెళ్ళామంటూ కూడా చాలా మంది ఆడ అంటున్నారు. విద్యార్థులకు అంతేగాని నేను లైక్లు వస్తాయి ఫాలోవర్స్ పెరుగుతారని వెళ్తాను ఎవడు చెప్పడు. వాడి లోపల ఇంటెన్షన్ అనేది నువ్వు రీడ్ చేయలేవు, నేను రీడ్ చేయలేను, కానీ ఇన్స్టాగ్రామ్ రీడ్ చేయగలదు. ఇన్స్టాగ్రామ్ చేసే పనే అది. ఇన్స్టాగ్రామ్ ఏంటి, ఒక 100 మందికి పుష్ చేస్తుంది, వస్తున్నారు వీళ్ళని పుష్ చేస్తూ ఉంటుంది. సో అలా ప్రతి ఒక్కడికి రీచ్ అయింది. ఇప్పుడు అదొకటే కాదు, ఇప్పుడు చాలా ధర్నాలు జరుగుతాయి, కానీ ఆ ధర్నా అంత హైలైట్ అవ్వడానికి కారణం ఏంటంటే వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ మనకి 2 ఐడియాలజీలు ఉన్నాయి మన భారతదేశంలో, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్. రైట్ అంటే ఏంటంటే మన కల్చర్ని ప్రిజర్వ్ చేసుకోవాలి, పరువుగా బతకాలి, స్వేచ్ఛ కన్నా బాధ్యత ముందు వస్తుంది. వీళ్ళకి స్వేచ్ఛే ముఖ్యం, బాధ్యత అవన్నీ కూడా పక్కన పెట్టి. సో మా బట్టలు మా ఇష్టం, రోడ్లో ముద్దులు పెట్టుకుంటాం మా ఇష్టం, ప్రాస్టిట్యూషన్ లీగల్ చేయండి, ఎవరు ప్రేమించుకున్న వాళ్ళు ఏ లాడ్జ్లో కావాలంటే ఆ లాడ్జ్లో ఎక్కడ కావాలంటే వాళ్ళు ఎక్కడ తిరగచ్చు, అడగడానికి లేదు, పేరెంట్స్కి సంబంధం లేదు అని. రైట్ వింగ్ ఏంటి, మోడీ గారి పరిపాలనలో పిల్లలు మేజర్స్ అయ్యండి పెళ్లి చేసుకోవాలంటే కూడా గవర్నమెంట్కి చెప్పాలి, వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి అనే కోణంలో వాళ్ళు తీసుకెళ్తున్నారు. సో ఈ ఐడియాలజీ డిఫరెన్స్ ఏదైతే ఉంది, ఇది వెస్టర్న్ ఐడియాలజీ, ఇది లెఫ్ట్ వాళ్ళు ఫాలో అయ్యేది వెస్టర్న్ ఐడియాలజీ. దీంట్లో ఏంటంటే నాస్తికత్వం కూడా యాడ్ అవుతుంది, దేవుడు అంటే నమ్మకం ఉండదు వాళ్ళకి. సో ఇంకా అక్కడ మీరు చూసుంటారు అదే ప్రొటెస్ట్లో రాముడిని తిట్టడము, హిందూయిజంని తిట్టడము, ఇంకా రకరకాలు. అంటే ఒక డైల్యూట్ అయిపోతుంది, పిచ్చోడి చేతిలో రాయేలాగా ఇది ఏ డైరెక్షన్లో వెళ్తుందో తెలియట్లేదు. ఒకదాని గురించి మాట్లాడడానికి వచ్చి వేరే వేరే ఏంటేంటో మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ కూడా ఈ ఐడియాలజీని జనం మీదకి బలవంతంగా తీసుకెళ్తున్నారు. అది చూసి రెబల్ అయ్యేవాళ్ళు కొంతమంది, అవును కదా అనుకునేవాళ్ళు కొంతమంది. సో మొత్తానికి ఒక స్ప్లిట్, పెద్ద స్ప్లిట్ అయితే మన ఇండియన్ సొసైటీలో చూస్తున్నాం. ఓకే, సో మంచి కాజ్ కోసం పోరాటం చేస్తున్నారు, దాంట్లో ఏమీ తప్పలేదు. ఇక్కడ కాజ్ ఏంటి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలా, లేకపోతే ఇంకొక స్టూడెంట్ చనిపోకూడదు అనేదా. రెండోది, స్టూడెంట్స్కి ఇంకొకసారి ఎప్పుడు కూడా వాళ్ళ కష్టాన్ని ఇలా కాకుండా చేయడానికి ఈయన పోయి ఇంకో ఆయన వస్తాడయా, లేకపోతే ఈ గవర్నమెంట్ పోయి కాంగ్రెస్ వస్తుందయా, లేకపోతే ఇంకో సీజేపీనే వచ్చింది అనుకో, ఏమవుతుంది? కరప్షన్ లేని గవర్నమెంట్ ఒకటి చూపించేప్పటిదాకా నాకు అంటే సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చా మీరంటే? సపోర్ట్ చేయట్లా. ఎప్పుడు కూడా మనం ఒక పాలసీని ప్రశ్నించాలి, పాలసీని మార్చుకునేట్టు చేయాలి. ఒక చట్టం ఉందనుకో, ఇప్పుడు 498 ఉంది, దీనివల్ల జనాలు చచ్చిపోతున్నారు, అది మార్చుకునేట్టు ఫైట్ చేయాలి. అంతేగాని ఇవాళ అతుల్ సుభాష్ చచ్చిపోయాడు, లేకపోతే ఇక్కడ మన ఫోక్ సింగర్ రాజు చచ్చిపోయాడు అని చెప్పి లా మినిస్టర్ రాజీనామా చేయాలి, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి అంటే కాదు. నేషనల్ సంబంధించి అది విద్యాశాఖ మంత్రికే సంబంధం కదా, ఆయనే బాధ్యత వహించాలని కూడా అంటున్నారు. విద్యాశాఖ మంత్రికి సంబంధం, విద్యాశాఖ మంత్రిని సరిగ్గా నడిపించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రధానమంత్రిది.
మరి ఆయన నడిపించాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్రపతి. వీళ్ళందరూ రాజీనామాలు చేసేయండి. అది కూడా అడిగారు ఆఖరికి, మోడీ గారు కూడా రాజీనామా చేయాలని అడిగారు కదా. సో రోడ్లో ఎక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది, రోడ్డు రవాణా శాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఎందుకంటే అది ఆ రోడ్డు సరిగ్గా లేదు, అక్కడ గొంతు ఉంది, ఆ గొంతులో పడి లేకపోతే ఏదో అయింది, చేయాలా? మేబీ అది కూడా కరెక్ట్ అవ్వచ్చేమో. ఒక యాక్సిడెంట్లో లేకపోతే ఒక యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఉంది, దాంట్లో చాలాసార్లు అలాగే జరుగుతుంది, అయినా కూడా చేంజెస్ రావట్లేదు. సరే ఏం చేయాలి? అక్కడ ఉండే అధికారుల దగ్గర నుంచి మొదలెట్టాలి. ఆ తర్వాత సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, వీళ్ళు పని చేయించడానికి చేత, కానీ బ్యూరోక్రాట్స్ ఉండే దీనికి పని చేయించడానికి. నా దృష్టిలో మినిస్టర్లు అనేవాళ్ళు పాలసీలు చేయడానికి, దాన్ని నడిపించడానికి వీళ్ళు ఉన్నారు. సరే తప్పలేదు రాజీనామా డిమాండ్ చేయడం. వాళ్ళు చెప్తున్నదే కారణం ఏంటంటే దీనివల్ల అయిపోతుందా అని నాలాంటి వాళ్ళ ప్రశ్నకి సిజేపీ అండ్ అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే లేదు, ఒక భయం మొదలవుతుంది. రేపు ఇంకొకళ్ళు ఇట్లా చెయ్యాలి అంటే ఆయనకి భయం చేసింది ఆయన కాదు, ఎవడో క్లర్క్ లెవెల్లో ఎవడో చేసుంటాడు. వాడి రేపైనా సరే ఎల్లుండైనా సరే ఇటువంటి వాళ్ళు ఉంటారు, నువ్వు ఆపలేవు. ఈ కరప్షను ఆ ఒక్క దాంట్లోనే ఉందా? ప్రతి వింగ్లోనే ఉంది. ట్రాఫిక్ పోలీసుల్లో నువ్వు 100 రూపాయలు 200 ఇస్తే వాళ్ళు వదిలేసి పంపించడం 100 సందర్భాలు. మరి ఏ మినిస్టర్ రాజీనామా చేయాలి దానికి? ఈ కరప్షన్ అనేది ప్రతి డిపార్ట్మెంట్లో పేరుకుపోయింది. దీన్ని ఎలా ఆపాలి అనే దాని గురించి ఆలోచించవచ్చు. దానికి కట్టుదిట్టమైన పాలసీలు తీసుకురావాలి. ఒక మినిస్టర్ రాజీనామా చేసేస్తే నాకు తెలిసి ఇంకొకళ్ళు వస్తారు. ఈ రాజీనామా భయం వల్ల ఇంకొకళ్ళు ఇటువంటి చేయరు అనుకోవడం నాకెందుకు అంత విజ్ఞతగా అనిపించట్లా. చేంజెస్ ఏం రాదనుకోవచ్చా అంటే మరి ఎట్లా? వచ్చాయి కదా. వాళ్ళు ఏం చేశారు, బాధ్యులైన వాళ్ళని ఫస్ట్ తీసేశారు విధుల నుంచి, కొంతమంది జైలుకి పంపించారు. దీంతోపాటు నెక్స్ట్ రాబోయే టెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కంప్యూటర్ బేస్డ్ తీసుకొచ్చారు. బాగుంది. ఇది ఒకటే కాదు, ఇప్పుడు సోనం వాంగ్చుక్ అనే ఆయన, నేను నిజంగా మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలనుకుంటే అసలు విద్యా వ్యవస్థనే ఆయన ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడున్న ఈ రొటీన్ పుస్తకాలు చదువుకొని చేయడం కాదు, ప్రాక్టికల్గా టెక్నికల్ నాలెడ్జ్ వాళ్ళకి ఉండాలి. ఇప్పుడు పుస్తకాలు చదువుకొని వెళ్తాడు, బయటికి వెళ్తే వాడికి ఏమీ తెలియదు. ఆన్ పేపర్ వాడికి 90%, 99% ఉంటాయి. చిన్న పని కూడా వాడు చేయలేడు. స్కిల్ లేదు వీళ్ళకి. స్కిల్ డెవలప్ చేయమని చెప్పి కదా ఇప్పుడు నాస్కామ్ వాళ్ళు ఎవరో కూడా రిపోర్ట్ ఇచ్చారు ఆ మధ్యకాలంలో. సో ఇదేంటంటే ఏదో తూతుంబర్గా డిగ్రీలు తెచ్చుకుంటున్నారు ఇంజనీరింగ్లు, లేకపోతే ఇవన్నీ అవుతాయి. డాక్టర్కి అట్లీస్ట్ ఇంకా కొంత వాల్యూ ఉంది. మిగతా డిగ్రీలతో కంపేర్ చేస్తే డాక్టర్ అయిన వాళ్ళకి చాలా వరకు వాల్యూ ఉంటుంది. అది కూడా టాప్ టైర్ యూనివర్సిటీస్లో చేసిన వాళ్ళకి బాగుంటుంది. ఇక్కడ దొరక యుక్రెయిన్కి వాటికి వెళ్ళి చేసుకునే వాళ్ళు కూడా లేరా, ఉన్నారు. దీనికి తోడు అసలు ఇదే ప్రాబ్లం అనుకుంటే తల్లిదండ్రుల గ్రీడ్. ఎట్టయినా సరే నా కొడుకు నా కూతురు డాక్టర్ అయిపోవాలి, ఎట్టయినా సరే. దానికోసం వాళ్ళు లక్షలు కోట్లైన ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు అంటే అదొక ప్రెస్టేజ్. లేకపోతే రేపు వాడు డాక్టర్ అయితే వాడికి వచ్చే కట్నమో, లేకపోతే హాస్పిటల్ ఫీజు, లేకపోతే రేపు అమెరికాకి వెళ్ళడం, లేకపోతే వాట్ ఎవర్. దీంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కోచింగ్ సెంటర్లకు లక్షలు పోసి చేర్పిస్తున్నారు. ఈ కోచింగ్ సెంటర్ల వాళ్ళు మాకే ర్యాంకులు రావాలని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో రకంగా బ్రైబ్ చేసి ఎవడో ఒకడిని పేపర్లు తీసుకొస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఈ గ్రీడ్ ఇక్కడితో మొదలైంది, పేరెంట్స్ దగ్గర నుంచి మొదలై వీళ్ళు పేపర్లు తీసుకురావడం. ఇది ఇవాళ కొత్తగా మనం చూస్తున్నది ఏం లేదు. ఇవాళ నువ్వు చూస్తున్న ఈ పేపర్ లీక్కి 100 సార్లు 1000 సార్లు జరుగుంటాయి పేపర్ లీక్. ఏ రోజు లేని ఇవాళ ఎందుకు అంత పెద్దదైంది చెప్పు? జస్ట్ బికాస్ ఇన్స్టాగ్రామ్ హ్యాస్ పుష్డ్ ఇట్ సివియర్లీ. సిజేపీ చేస్తే ఏంటి, బీజేపీ చేస్తే ఏంటి, డీజేపీ చేస్తే ఏంటి, ఎవరు చేస్తే ఏంటి? ఇంతకుముందు చేసిన దానికన్నా ఇది ఇవాళ మనకి పెద్ద భూతంలాగా ఎందుకు కనబడుతుంది? ఇంతకుముందు ఎప్పుడు కాలేదా లీకులు? కొన్ని 100,000 సార్లు అయినాయి. కానీ ఇవాళ లీక్లు ఇప్పుడు అంటే లీక్ అవ్వడం తప్పే, డెఫినెట్గా అది లీక్ అవ్వడం తప్పే. బట్ తప్పును తప్పని చెప్పకపోవడం కూడా తప్పే కదా. ఇదే సోనం వాంగ్చుక్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని తీసిన 3 Idiots సినిమా తెలుసా నీకు? 3 Idiots సినిమా తెలుసు. దాంట్లో సోనం వాంగ్చుక్ క్యారెక్టర్ అమీర్ ఖాన్. సరే వాళ్ళు ఏదో లేదు ఊతుతేనే ఆయనకి యాక్టివ్ సిమిలారిటీ ఉన్నాయండి మాత్రమే, బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. ఆయన ఇలాగే అమీర్ ఖాన్ లాగా, అమీర్ ఖాన్ ఆ సినిమాలో ఆయనలాగా ఒక యూనివర్సిటీ, దాంట్లో పిల్లలు చదువుకోవడం అంటే జస్ట్ పుస్తకాలు కాదు, దాని ప్రాక్టికల్గా దాని యూసేజ్ ఇవన్నీ కూడా చూస్తుంటారు. అదే సినిమాలో అమీర్ ఖాన్ వాడి ఫ్రెండ్ కోసం పేపర్ దొంగతనం చేస్తాడు, ఆ రోజు చేసింది హీరో కదా, మనం ఏం చప్పట్లు కొట్టుకుంటాం కదా. మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని బట్టి మూడ్ మారిపోద్ది, అక్కడ చేసేవాడిని బట్టి మనకి మూడ్ మారిపోద్ది.
నిజానికి చెప్పాలంటే ఇది అంత పెద్ద కాజ్. దానికోసం మనం ఓ 15 మంది చనిపోయారు అంటే నువ్వు ప్రతి సంవత్సరం డేటా 15 కాదు 100 మంది నుంచి 1000 మంది వరకు ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు. ర్యాంకులు రాలేదను ఇంకోటి. మొన్న ఎవరో ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు ఏంటి ఇలా పేపర్లు తెచ్చుకొని వాళ్ళు కనుక ప్రిపేర్ అయ్యి వాళ్ళు డాక్టర్లు అయ్యి వాళ్ళు చేస్తే పేషెంట్ల పరిస్థితి ఏంటి, ఎంతమంది చంపేస్తారు వాళ్ళు అని చెప్పి వచ్చి రాని ర్యాంకులతో. మరి అదే మనం రిజర్వేషన్లు కూడా అడగచ్చు కదా. అక్కడ ఉండేది కరెక్ట్గా 15% ఓసీకి, మిగతా 85% రకరకాల రిజర్వేషన్లు ఉన్నాయి దాంట్లో. మరి ఆ రిజర్వేషన్లో వాడికన్నా వీడికి ఎక్కువ మార్కులు వచ్చి వీడి సీట్ రాక వీడి రైలు పట్టాల కింద తలబెడితే దానికి ఎవడు రెస్పాన్సిబుల్, దాని గురించి ఎవడు మాట్లాడుతున్నాడు? సో అది సబ్జెక్ట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఇది ప్రజెంట్ ఉన్నదాని లీకేజ్ కదా. ఇప్పుడు అది ఆ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి జీవోస్ అది వేరు, బట్ ఇప్పుడు ఇది దీనికి సంబంధించినటువంటి అంటే లీకేజ్ వ్యవహారం. సో చేస్తున్నప్పుడు ఏమైతుందంటే వ్యవహారం కాదు, ఆత్మహత్యల వ్యవహారం. ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి అంటే నేను సంపాదించుకోలేకపోతున్నాను ఆ సీటు అనే కోణంలో. మేబీ ఇంతకుముందు ప్రిపేర్ అయ్యాను, రేపు వేరే పేపర్ వస్తే నేను ప్రిపేర్ అవ్వలేదు ఆ పేపర్కి, నాకు రాకపోవచ్చు అనే భయమే కదా. నిజంగా ప్రిపేర్ అయిన వాడికి, అంత కాన్ఫిడెన్స్ ఉన్నవాడికి ఏ పేపర్ అయినా నేను చేస్తాను అంటాడు. కానీ ఇక నాకు రాదు ఇంకేమైపోతుంది, నేను ఈసారి ఈ పేపర్లో రాశాను, నాకు ఈసారి 90 మార్కులు వస్తారు, రాకపోతే ఏంటి నా పరిస్థితి అనుకునేవాడు భయంలోకి వెళ్తాడు. ఇక్కడ ఆత్మహత్యలు జరగడానికి కారణాలు పిల్లలు చచ్చిపోతున్నారు అనేది కదా మెయిన్ ప్రాబ్లం. లీకేజ్ దానికన్నా పిల్లలు దీనికోసమే కాకుండా, నువ్వు జెంటిల్మెన్ అని ఒక సినిమా వచ్చింది చాలా రోజుల క్రితం, అర్జున్ చేశాడు. దాంట్లో ఆ అబ్బాయికి మంచి 96% ఎంతో వస్తుంది, కానీ వాడికి సీట్ రాదు. డొనేషన్ కట్టిన వాడికి, రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి, 30-40% ఉన్న వాళ్ళకి కూడా సీట్లు వచ్చేస్తుంది. ఏం చేస్తున్నారు, వీడు వెళ్ళి రైలు పట్టాల కింద తలబెట్టి చచ్చిపోతారు. ఇవేం హత్యలు? ఒక పాలసీని మనం మార్చుకోవడం వల్ల హత్యలు ఆత్మహత్యలు ఆగుతాయి. అంతేగాని ఒకరి మినిస్టర్ రాజీనామా చేసేస్తే మనకి ఇప్పుడు ఏదో అయిపోతుంది అనుకుంటే మేబీ ఒక భయం ఉంటుంది వీళ్ళకంటే. మినిస్టర్కి సరే రేపు నుంచి ఏదో భయం ఉంటుంది, ఆయన జాగ్రత్తగా చూడండి అంటాడేమో. మరి నేను అడిగేది, ఇలా ఎన్ని మినిస్ట్రీలు ఉన్నాయి, ఆ మినిస్ట్రీల కింద ఎంత కరప్షన్ ప్రతి సంవత్సరం జరుగుతుంది? ఇప్పుడే మనం బయటకు వెళ్ళి చూద్దాం. ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గర నుంచి మొదలెడదాం, రెవెన్యూ డిపార్ట్మెంట్లో లేవా? సో ఇప్పుడు ప్రజెంట్ జెన్జీ జనరేషన్ గురించి చెప్పాలంటే డెఫినెట్గా సో వాళ్ళు అనుకున్నది సాధించే తీరుతారు. అంటే వాళ్ళు తలుచుకుంటే డెఫినెట్గా ఒక దేశ ప్రధానైనా భయపడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే గతంలో చాలామంది అంటూ ఉంటారు, యువత రాజకీయాల్లోకి రావాలి, యువత తలుచుకుంటే ఏదైనా అవుతుంది అని చాలామంది చెప్తుంటారు. ఇప్పుడు ఇది చూసిన తర్వాత ప్రూవ్ అయింది అనుకోవచ్చా? అసలు ఏంటి? రీసెంట్గా ఒక సర్వే మీరు చూడండి కావాలంటే, ఐక్యూ లెవెల్స్ ప్రతి జనరేషన్కి పెరుగుతాయి. ఇప్పుడు మా ముత్తాత కన్నా మా తాత వాళ్ళ జనరేషన్కి కొంత ఐక్యూ ఎక్కువ ఉంటుంది, మా తాత కన్నా మా నాన్నకి ఐక్యూ ఎక్కువ ఉంటుంది, మా నాన్నకన్నా నాకు కొంత ఐక్యూ ఎక్కువ ఉంటుంది, నాకన్నా నా కొడుకుకి ఎక్కువ ఉండాలి లెక్క ప్రకారం. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్నేళ్లలో ఈ రెగ్యులర్ ఐక్యూ టెస్టులు చేసే వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే, ఈ జెన్జీకి ఐక్యూ లెవెల్స్ డిప్ అవుతున్నాయి, తగ్గుతున్నాయి. మేబీ దానికి రకరకాల కారణం కావచ్చు. అంటే ప్రతిదానికి ChatGPTలో లేకపోతే గూగుల్లో ఇవన్నీ ఉన్నాయి, మనం ఎక్కాలు నేర్చుకోవాల్సిన పని లేదు, క్యాలిక్యులేటర్లో వచ్చేసి ప్రతిదానికి చాలా ఈజీగా బతికేయడం అలవాటు అవుతుంది. బట్ ఏదో ఒక ఉపద్రవం వచ్చి మొత్తం కొట్టుకుపోయి ఎలక్ట్రానిక్స్ ఏం పనిచేయలేదు అనుకోండి, ఏముంటుంది వాళ్ళ దగ్గర. అప్పుడు 13 ఏళ్ళు ఎంత అని అడిగితే, ఏది క్యాలిక్యులేటర్లో ఏది మనం ఎట్లా కనిపెడతాం అనే స్టేజ్లో ఉంటారు వాళ్ళు. నేను అనేది మేబీ టూ మచ్ ఆఫ్ కంఫర్ట్ లెవెల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సరే, ఇకపోతే జెన్జీ తలుచుకుంటే ఏమైనా చేయగలరు. ఫస్ట్ జనజీవన శ్రమత గురించి వాళ్ళు అర్థం చేసుకోవాలి, తర్వాత జెన్జీ గురించి వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్స్ గురించి మాత్రమే మాట్లాడతాం, మాకు అకౌంటబిలిటీ లేకపోతే బాధ్యత. ఇప్పుడు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో అకౌంటబిలిటీ కావాలి అని చెప్పి, ఈ పిల్లలకి కూడా అకౌంటబిలిటీ ఎంత ఉంది? డబ్బులు తీసుకుని ఓట్లు వేసే వాళ్ళ దగ్గర నుంచి మనం వాళ్ళు ఎక్కడో ఎదవలు కరప్షన్ చేస్తాను అనుకుంటా, కరప్షన్ ఇక్కడి నుంచే ఉంది, అందరూ ఉండరు కదా తీసుకునే వాళ్ళు. మ్యాక్సిమం ఇవే తీసుకునేసే వాళ్ళు చాలామంది ఉంటారు. నేనేమంటానంటే, అందరం ఎదవలమే, మనం ఎన్నుకునే వాళ్ళు కూడా ఎదవలే, అందులో ఉత్తమ ఎదవ ఎవడో ఎన్నుకోవడం మన పని. ఎవడొచ్చినా నువ్వు నాకు ఇన్నేళ్ళ దీంట్లో ఏది చెప్పు, ఒక్క ప్రభుత్వం చూపించు నాకు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వచ్చాయిపోయాయి, ఎన్నో వచ్చినాయి, స్టేట్ లెవెల్లో కూడా చూపించు, రకరకాల మాటలున్నాయి.
అసలు అవినీతి జరగని ప్రభుత్వం ఏదన్నా ఉందా? మినిస్టర్ లెవెల్లో జరిగేది మినిస్టర్ లెవెల్లో ఉంటే, బేసిక్ లెవెల్లో జరిగేది బేసిక్ లెవెల్లో జరుగుతుంది. వాళ్ళు నిజంగానే మినిస్టర్స్ కొంతమంది పెద్ద పెద్ద డీల్స్ కాంట్రాక్టులకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి 100 కోట్లు 1000 కోట్లు తీసేసుకుంటారు. అటువంటివి చేసినప్పుడు ఖచ్చితంగా హీఈస్ రియల్లీ రెస్పాన్సిబుల్. మన డబ్బులు, మన ట్యాక్సీలు కట్టిన డబ్బులు తీసుకెళ్ళి వాడు ఎవరికో కాంట్రాక్ట్లు ఇచ్చేసుకొని దాంట్లో కమిషన్లు వీడి తీసేసుకుంటే అది ఖచ్చితంగా వాడు రిజైన్ చేయాల్సిన పని. బట్ అలా కాకుండా అదే మినిస్ట్రీలో, సపోజ్ ఇరిగేషన్ మినిస్ట్రీలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది, కాళేశ్వరం లేకపోతే ఇలాంటి ప్రాజెక్టులు ఏవో ఉన్నాయి. ఆ ప్రాజెక్టులో నాకు తెలిసిన వాళ్ళకో లేకపోతే ఎవరైతే టెండర్లు వేసిన వాళ్ళు ఒకరికి ఇస్తాను నేను, వాడు వచ్చి ఇంతని ఇస్తాడు. రెగ్యులర్ ప్రాక్టీస్ ఇది. 1% 2% ఇవ్వాలి. సో ఓపెన్ కరప్షన్ అది జరుగుతుంది అక్కడ. ఎవరు అడుగుతున్నారు? అది వదిలే. కానీ కింద లెవెల్లో ఎవడో ఏ అసిస్టెంట్ ఇంజనీరో లేకపోతే ఇంకో ఇంజనీరో ఆ కట్టేటప్పుడు ఆ మట్టి దాని ఏమంటారు సిమెంటు మట్టి ఒక రేషియోలో కలపాలి. అవన్నీ తీసేసి జస్ట్ మట్టి కట్టి నాసిరకంగా ఏదైనా కట్టేసి మన పంజగుట్ట బ్రిడ్జే కూలిపోయింది. అది ఎవడ తప్పు? అక్కడ ఇంజనీరు, ఆ చుట్టుపక్కల వాళ్ళు తప్పు. సరే, ఇది కాంట్రాక్ట్ ఇచ్చిన వాడు తప్పు, ఆ కాంట్రాక్ట్ ఇచ్చిన మినిస్టర్ తప్పు. మొత్తం ఆ రకంగా తీసుకోవచ్చు. కొన్ని అక్కడ దాకా లింక్ ఉంటాయి, కొన్ని బేసిక్ లెవెల్లో లింక్ ఉంటాయి. ఎక్కడ మంది వేయాలో అక్కడే మంది వేయాలి నా ఉద్దేశం. నేను అదే అంటున్నా. ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎవడన్నా లంచం తీసుకుంటే ఆ ట్రాఫిక్ మినిస్టర్ రాజీనామా చేస్తాడు, హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలి. రోడ్లో గుంటలు ఉంటే ఖచ్చితంగా నాకు తెలిసి రోడ్డు మినిస్టర్ కూడా రాజీనామా చేయాలి. ఆ లెక్కన 100 గుంటలు ఉన్నాయి. చిన్న బాణ పడితే హైదరాబాద్ మొత్తం మునిగిపోతుంది, కార్లు కొట్టుకుపోతుంది, రోడ్లో తేలిపోతుంది. ఎవరు రెస్పాన్సిబుల్? ఎవడైనా దీని గురించి ధర్నా చేస్తున్నాడు? పెట్రోల్ రేట్లు ఇంటర్నేషనల్గా పెరిగిపోతున్నాయి. ఎక్కడ 92 క్రూడ్ ఆయిల్ బ్యారెల్కి వెళ్ళిపోయింది. మనకు పెంచేస్తూ ఉంటారు. తగ్గినప్పుడు తగ్గిస్తున్నారు? లేదు. ఎవడు అడుగుతాడు దీని గురించి? కరప్షన్ ఈజ్ ఎవ్రీవేర్. ఎవడు చేశాడు దాన్ని ఐడెంటిఫై చేసి చేయడం ఒక జాగం. లేదు, ఇలా మినిస్టరు, ప్రైమ్ మినిస్టరు అందరూ రాజీనామా చేయాలంటే అది ఓకే. ఇప్పుడు విషయం ఏంటంటే మేజర్గా ఇప్పుడు మీరు అన్నదానికి ఇప్పుడు పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి విషయం నడుస్తుంది కాబట్టి డెఫినెట్గా విద్యార్థులు అనేటువంటి జెన్యూన్ విద్యార్థులు కూడా లాస్ అయిపోయేటువంటి ఛాన్సెస్ అయితే నిన్ను అడుగుతా, నువ్వే ఒక విద్యార్థి, నీట్గో లేకపోతే దేనికో ప్రిపేర్ అయ్యావు, బాగా కష్టపడి లాంగ్ టర్మ్ తీసుకొని ప్రిపేర్ అయ్యావు. సరే, రాసిన తర్వాత ఎగ్జాము ఎవడో లీక్ అయింది కాబట్టి ఇది చెల్లదు, మళ్ళీ ఇంకోటి పెడతాం అన్నారు. ఇప్పుడు ఒకవేళ కనుక నువ్వు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఏంటి నీ రీజన్ చెప్పు? ప్రాక్టికల్ రీజన్ అయినా జెన్యూన్గా చదువుకున్న వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళు పేపర్ లీకేజ్ సంబంధించిన వీళ్ళు ఏం చేస్తారు? చాలా ఈజీగా పాస్ అయిపోతారు, వాళ్ళు చాలా కష్టపడి చదువుతారు. అవును. సో ఎలా ఉంటుంది? ఉండదు ఖచ్చితంగా. అప్పుడు ఏమవుతుంది? అందుకనే కదా రీ ఎగ్జామ్ పెట్టారు. అదే కనుక అయి ఉంటే అదే పెట్టాలని కూడా డిమాండ్ చేశారు వాళ్ళు కూడా. అదొకే, పెట్టడం చేయడం ఓకే. కానీ నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమవుతుంది? ఒక కారణం అయితే నాకే నిజంగా పేపర్ దొరికేసి నేను మొత్తం దాన్ని బట్టి కొట్టి రాసేసాను. ఇప్పుడు రీ ఎగ్జామ్ పెడితే నాకు ఆ క్వశ్చన్లు ఏమొస్తాయో తెలియదు, నేను ఏం రాస్తానో కూడా నాకు తెలియదు. దానివల్ల నాకు సీట్ రాకపోవచ్చు. ఆ కారణంతో నేను ఆత్మహత్య చేసుకున్నా, అదొక రకం. అంటే నాదే తప్పు, అవినీతి నా దగ్గరే ఉంది. అటువంటి వాళ్ళు కూడా చేసుకుని ఉండొచ్చు. లేదు, నేను శుభ్రంగా చదువుకున్న తర్వాత కూడా అక్కడ పేపర్ లీక్ అయిందని తెలిసింది. సరే, పోనీ ఇంకో అటెంప్ట్ వచ్చింది, ఈ లోపల నాకు ఒక మంచి పీరియడ్ దొరికింది, నేను ఏదైనా ఈ ఎగ్జామ్లో మిస్టేక్లు చేస్తుంటే అవన్నీ కూడా కవర్ చేసుకొని ఇంకా బాగా రాయడానికి పనికి వస్తుంది అని చెప్పి అది రాసేవాళ్ళు. నేను ఎందుకు చెప్పినా అంటే రీసెంట్గా శ్రీ చైతన్య వీళ్ళకి ర్యాంకులు వచ్చినప్పుడు ఆ కాలేజ్కి వెళ్ళి నేను నా పిల్లలతో మాట్లాడాను. ఎలా అనిపించింది? నాకు చాలా బాధ వేసింది. మళ్ళీ బాధ ఎందుకు అంటే మళ్ళీ ఇంకో 15-20 రోజులు కూర్చోవాలి, దీని మీద చదువుకోవాలి, ఇప్పుడు హాయిగా రిలాక్స్ అయిపోదాం అనుకున్న టైంలో మళ్ళీ పెట్టారు కదరా. సర్లే, పోతే ఒకటేసారి ఇది అయిపోయి అనుకుని మేము కూర్చున్నామండి. పోయినసారి నేను పోగొట్టుకున్నది ఈసారి కూడా రాబట్టుకున్నాను అని చెప్పిన వాళ్ళే ఉన్నారు. సూసైడల్ టెండెన్సీస్ ఏమైనా ఉన్నాయంటే అటువంటివి ఎందుకు ఉంటాయి? ఇది ఇంకో ఆపర్చునిటీగా చూస్తున్నాను. బట్ స్టిల్ ఎవరు అంటే నాకు బాగా ఆలోచిస్తే తట్టేది ఏంటంటే మేబీ పేదవాళ్ళు ఎవరో కొంతమంది ఇవంతా మనం ఎంత కష్టపడి చదువుకున్నా రేపు ఇంకో ఎగ్జామ్ పెట్టినా ఆ పేపర్ ఎట్టాగో లీక్ అవుతుంది, అది తెలిసే వాళ్ళకి తెలుస్తుంది. మనం ఎన్ని రాసుకున్నా ఇంతేరా, పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్ల వాళ్ళకి ఎప్పుడో ఇవన్నీ ఉంటాయి, మనం ఊరికే కంఠశోష ఎంత చదువుకున్నా కూడా వాడికి అన్నీ తెలుస్తాయి, రాసి కూడా మనకి పెద్ద ఉపయోగం లేదు అని ఒక నిరాశ రావచ్చు. ఆ నిరాశలో నుంచి
మరి అది ఆత్మహత్యకి దారి తీస్తుందా? అంత దూరం వెళ్ళాలా? ఇంకేం లేవా బతకడానికి? అది కాకపోతే ఒకవేళ నిరాశ ఉన్నా కూడా సరే ఇది మనకు వచ్చేది కాదురా, ఇదంతా పెద్దోళ్ళు ఆడుకునే ఆట, మనకేం రాదు, ఊరికే పైకి మాట్లాడతారు, నీతి నిజాయితీలు అనేది ఏమీ లేవు, ఇది ఇంత మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టినా కూడా అదే తెలిసేవాళ్ళకి తెలిసి ఉంటుంది, రాసేవాళ్ళు రాసుకొని ఉంటారు, మనకెట్టకు రాదు. ఈ వేలో ఆలోచించేవాళ్ళు. ఈ వేళ ఆలోచించినప్పుడు వేరే దానికైనా పోతారు తప్ప ఆత్మహత్య ఎందుకు చేసుకుంటాడు? నేను అనేది ఏంటంటే వీళ్ళని ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఉడికిచ్చినట్టు ఉడికిస్తున్నారు కోచింగ్ సెంటర్లో వాళ్ళందరూ కూడా. తల్లిదండ్రులు ఎంత ప్రెషర్ పెడుతున్నారు. ఆ ప్రెషర్ తట్టుకోలేక ప్రతి సంవత్సరం కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇది ఈ సంవత్సరం జరిగిందే కాదు. జస్ట్ ఇప్పుడు ఒక పెద్ద నాయకుడు ఎవరో చనిపోయారనుకో, ఆ నాయకుడు చనిపోయారని చెప్పి ఎవరో 2-3 గుండెపోటు వచ్చి ఆ న్యూస్ తెలిసి చనిపోయిన వాళ్ళు నిజంగానే ఉన్నారనుకో, ఓకే. బట్ ఎక్కడెక్కడ చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఇదే లెక్కలో కలిపేసి ఆ నాయకుడు చచ్చిపోయాడని చెప్పి బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ పెట్టేసి ఆ నాయకుడు చనిపోవడం వల్ల అయ్యో 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 అని చెప్పి ఒక సింపతి, ఒక మాస్ హిస్టీరియాలా క్రియేట్ చేస్తారు చాలాసార్లు. ఈ ప్రతి చోట జరుగుతుంది. ఏదైనా ఒక ఉద్యమం వచ్చినప్పుడు ఎవడి చావు వృధా పోవద్దు, దాని దీంట్లో లెక్కలో కలిపేస్తే ఈ ఉద్యమానికి ఇంకా ఇది వస్తుంది. అంటే ఫేక్ చావులు దీంట్లో చాలా చోట్ల ఉంటాయి. అది ప్రతి చోట చేసే రాజకీయమే. అంటే రాజకీయ నాయకులు చేస్తున్నారు, ఎవరు చేస్తారు? ఎవరైనా రాజకీయం చేస్తారంటున్నాను. ఎవడి చావునైనా సరే ఆ చావు వృధా పోవడం బదులు దీనికోసం చచ్చాడని చెప్తే మనకి కాస్త గట్టిగా సింపతి వస్తుంది, జనాలు వెనకాల వస్తారని కూడా. అంటే ఇదొకటే చెప్పట్లా నేను, రకరకాల ఉద్యమాల్లో ఇది జరుగుతుంటాయి, పెద్ద పెద్ద నాయకులు జరిపోయినప్పుడు జరుగుతుంటాయి. ఇవి రెగ్యులర్గా అంటే నేను ఎంత ఆలోచించినా కూడా పేపర్ లీక్ కిందని ఎవడన్నా ఆత్మహత్య చేసుకుంటాడా? నాకైతే అర్థం కావట్లేదు. చేసుకున్నారు కదా ఆల్రెడీ చాలా మంది. అదే అంటున్నాను, ప్రతి సంవత్సరం చేసుకుంటారంటున్నాను నేను. ప్రతి సంవత్సరం కూడా నువ్వు పేపర్లు తిరిగేస్తే, బికాజ్ యువర్ ఎ న్యూస్ ఛానల్, నీకు తెలుస్తుంది ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. బట్ ఈ సంవత్సరం జరిగినవి ఈ లెక్కలో కలిపారంటున్నాను నేను. ఇప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు చెప్పు? ఇంకా టైం దొరికింది, ఇంకా బెటర్గా ప్రిపేర్ అయ్యి ఇంకా బెటర్ ర్యాంక్ కొట్టచ్చు అనే ఆశ ఉండాలి తప్ప ర్యాంక్ కొట్టే వాళ్ళకి ఎందుకు చనిపోతారు? సో వాళ్ళు చూపించేటువంటి లెక్కలు మరి అబద్ధాలు అనుకోవచ్చు అంటే ఏంటి? ప్రతి సంవత్సరం ఆత్మహత్యలు జరుగుతాయి. ఆ ఆత్మహత్యల్ని ఎలాగైనా ఇది చేయొచ్చు. అంటే కొన్నిసార్లు ఎట్లాగో రాదు, ఈ పేరెంట్ ఆర్ టీచర్ ప్రెషర్ నేను తట్టుకోలేకపోతున్నాను, ఏదో ఒకటి ఈ కారణం చెప్పి ఐఎమ్ గివింగ్ అప్ అని చెప్పి కూడా చేస్తారు చాలామంది. అది కాదు కదా మనం పెంచాల్సిన పద్ధతి. బట్ ఇప్పుడు అలా అంతా ఇప్పుడు ఇదే తట్టుకోలేని వాడు 5 ఏళ్ల పాటు డాక్టర్ చదువు ఎంత రఫ్ అండ్ టఫ్ ఉంటుంది. ఎన్నో 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 ప్రెషర్లు తట్టుకోవాల్సి వస్తుంది ఒక డాక్టర్ అనేవాడు. ఇదే తట్టుకోలేని వాడు అదేం తట్టుకుంటాడు? సో ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు జనరేషన్ విధంగా చూసుకున్నట్లయితే ప్రీవియస్ జనరేషన్కి పోలిస్తే ఇప్పుడున్నది చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉన్నది. సో అది బేసిక్గా చాలా వరకు అది ఎక్కువగా ఉపయోగం. అంటే ఇప్పుడు వాళ్ళు తలుచుకుంటే ఏం చేస్తారన్న దానికి ఆల్రెడీ చూపించాం. బట్ ఈ జనరేషన్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే లాస్ట్ అంటే ప్రీవియస్ జనరేషన్ ఏదైతే నువ్వు తలుచుకుంటే ఏం చేయగలరు అంటే స్ట్రైకులు చేయడం గురించి కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, టెక్నాలజీ గురించి. మీరు ఒక ఎయిడ్స్ లాంటి వ్యాధికి మందు కనిపెట్టు, కరోనా వ్యాధికి మందు కనిపెట్టు. ఇది నువ్వు తలుచుకుంటే చేయాల్సింది. మేము తలుచుకుంటే స్ట్రైకులు చేస్తాం, రోడ్లో బస్సులు ఆపుతాం, అద్దాలు పగలు కొడతాం, 4 బూతులు తిడతాం, ప్రధానమంత్రిని అమ్మనా బూతులు తిడతాం. ఇది ఎవడైనా చేయగలరు. దానికి పెద్ద టాలెంట్ ఏం అవసరం లేదు. నిజానికి మనం వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, మన నెక్స్ట్ జనరేషన్ అనేవాళ్ళు దేశానికి ప్రపంచానికి ఉపయోగపడే ఇన్వెన్షన్స్ చేయాలి. ఓకే బట్ అది ఓకే. బట్ కాకపోతే ప్రీవియస్ జనరేషన్స్తో పోలిస్తే ఇప్పుడున్నటువంటి జనరేషన్ అనేది చాలా చాలా అంటే అనుకుంటున్నాను కాదు. నేను అదే అంటున్నా, తెలంగాణ తెచ్చుకోలేదా మనం? ఆ మిలియన్ మార్చి గుర్తులేదా నీకు ఇంకా? సో ఎంతమంది రాలేదు? ఉద్యమం చేయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా వస్తారు. అవి జెన్యూన్ అని అంటారా? అంటే మీ దృష్టిలో అంటే ఇంట్లో ఎలా? అన్నిట్లోనూ జెన్యూన్ ఉంటుంది, రాజకీయం ఉంటుంది. ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏది కూడా 100% ఇది ఉండదు. ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళు చాలామంది నేను చెప్పాను కదా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. అలాగే రాజకీయాలు కొన్నిసార్లు చేస్తారు. దాన్ని ఏమంటారు, ఆల్ ఈస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నట్టుగా. ఒక మంచి కాజో లేకపోతే నేను నమ్మిన కాజో నాకు మంచి అనిపిస్తుంది రాష్ట్రం రావాలనుకున్నప్పుడు ఓకే. కొన్ని రాజకీయాలు కూడా అప్పట్లో హీట్లో తెలుగు తల్లి దయ్యం అన్నారు, ఇలాంటివి ఏవో అనేసారు. తర్వాత ఆ హీట్లో ఏదో అనేసాం. బట్ ఆ హీట్ ఉపయోగపడింది కదా రావడానికి, ఒక డివైడ్ తీసుకురావడానికి, ఒక రాష్ట్రం ఏర్పడడానికి. కొన్నిసార్లు రైటు రాంగ్ పక్కన పెడితే ఆ హీటు ఆ ఫ్లోలో కలిపేస్తారు, శృతిలో కలిపేస్తారంటారు. ఆ టైప్లో జరుగుతుంటాయి.
నువ్వు ఇప్పుడు చూసి ఇది అనుకుంటే మరి అప్పట్లో తెలంగాణ తీసుకొచ్చిన ఆ ఫోర్స్ నువ్వు చూడలేదా? అప్పుడు ఏ జంజీ ఉంది, ఈ జంజీ అప్పుడు లేదు. నిజం చెప్పాలంటే బలిదానాలే ఇచ్చేశారు పాపం నిజంగా. అంటే కొన్ని కొన్ని వేరే వేరే కలిపేసినా ఆశ్చర్యం లేదు, కానీ నిజమైన బలిదానాలు ఎన్నో జరిగినాయి. శ్రీకాంత్ ఆచారి వీళ్ళందరూ మనం చూడలేదా? లిటరలీ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడేం అంత ధైర్యం అంత ఇవన్నీ మనం ఏం చూడలేదు కదా అక్కడ. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా చనిపోలేదు అక్కడ ఈ ప్రొటెస్ట్లో. ఓకే, ఇది ఓకే. బట్ కాకపోతే ఇప్పుడు మేజర్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే ఒక ప్రధాని కూడా భయపడి రాత్రి 12 గంటల టైంలో ఒక వీడియో రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. మీకు కొన్నాళ్ళ క్రితం ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇంతకన్నా దారుణమైన ప్రొటెస్టులు జరిగాయి. ఎంత అంటే దేశం మొత్తం అట్టుడికిపోయింది. మీకు చెప్తా, ప్రధానమంత్రి భయపడ్డాడు అని మనం అనుకుంటే సరే, మన ప్రధానమంత్రి అంటున్నారు, బట్ మనం భయపడి వీడియో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అని కూడా అంటున్నారు. ఆయన చాలాసార్లు వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉంటారు మన్ కీ బాత్ అని చెప్పి. సో అది రైట్ టైంలో డిసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ఊరికే ఏదో చిల్లర అల్లర్లు జరుగుతున్నాయి తప్ప ఇది శృతి మించి ఎవరన్నా చనిపోకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన తీసుకొని ఉండొచ్చు. బట్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇందిరాగాంధీ గారిని అలహాబాద్ కోర్టు అప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, మీరు రిగ్గింగ్ చేసి ఎలక్షన్లు గెలిచారు, మీ ఎన్నిక చెల్లదు, మీరు దిగిపోండి, మీరు ప్రధానమంత్రికి అర్హులు కాదు, ఒక 6 ఏళ్ల పాటు మీరు పాలిటిక్స్లో ఉండకూడదు అని చెప్పి ఆయన అలహాబాద్ కోర్టు జడ్జి ఆవిడ ప్రధానమంత్రి మీద తీర్పిచ్చాడు. ఆయన ఆవిడ బయటకు వచ్చి ఏం చేసింది, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను ప్రధానమంత్రిగా రాజీనామా చేయాలా, ఇది ఎట్లా కుదురుతుంది అని చెప్పి ఆవిడ ఏం చేసింది, ఉన్నట్టుండి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. అవును, ఒక మిగతా వాళ్ళందరితో ఒక చట్ట పాస్ చేసింది. ఏంటి, ఏ జడ్జికి కూడా ప్రధానమంత్రి మీద తీర్పిచ్చే హక్కు లేదని చెప్పి ఆవిడ చేసింది. అప్పుడున్న జనతాదళ్ళు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఏకమై ఊరు వాడ ఓరెత్తిపోయే రచ్చ. ప్రెస్ని కూడా అడిగితే ప్రశ్నించిన ప్రెస్ని కూడా తీసుకెళ్ళి లోపల పడేశారు. అది ఎంత అరాచకం ఆలోచించుకో. మేబీ షూటెడ్ సైట్లు కూడా జరిగినాయి కొన్ని కొన్ని చోట్ల. అంత దారుణం జరిగినా కూడా ఆవిడ ఎవ్వరినీ కేర్ చేయలేదు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చేదాకా ఉన్నారు, ఆ ఎన్నికల్లో ఆవిడ ఓడిపోయింది, తర్వాత వేరే వాళ్ళు వచ్చారు. ఇంత దారుణం జరిగినా మరి ఆవిడ భయపడలేదా? సో భయపడ్డం అనుకోవడం మన ఆనందం కావచ్చు, బాధ్యతాయుతంగా వ్యవహరించారనుకోవడం కూడా మనం. ఆ రోజున ఆవిడ బాధ్యతాయుతంగా వ్యవహరించి ఉండొచ్చు. ఎన్ని ప్రాణాలు పోయినాయి ఆ రోజున, ఎంతమంది ఎజిటేషన్స్ రోడ్ల మీదకి వచ్చి చేసి. ఇండియాస్ డార్కెస్ట్ ఫేజ్ అంటారు దాన్ని, చీకటి రోజులు అంటారు ఇండియాకి. అంత దారుణమైన ఫేస్ చూసిన తర్వాత ఇవన్నీ నథింగ్. ఇవి తెలంగాణ ఉద్యమం ముందు ఎంతది చెప్పు. కానీ తెలంగాణ ఉద్యమానికి అంత లెవెల్లో పబ్లిసిటీ దక్కిందా? అది అప్పుడే దక్కుంటే ఇన్స్టాగ్రామ్ లేదనుకో అప్పట్లో, బట్ అదే అంటున్నా, ఆల్ దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ సోషల్ మీడియాని ఎక్కువగా అంటే యూజ్ చేసేది కూడా జంజీ వాళ్ళే కదా. జంజీ వాళ్ళే, అందులో మీరు ఉంటారు, నేను ఉంటాను. ఇప్పుడు అందరికీ మన లైఫ్లలో అది ఒక అత్యవసర విధంగా మారిపోయింది. ఎస్పెషల్లీ నీట్ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి, నీట్ చదివే వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఇన్స్టాగ్రామ్ వాడరు, తెలుసా నీకు? ఈ జెన్జీ ఎవరైతే నీట్లో డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కంప్లీట్ సోషల్ మీడియా డైట్ చేస్తారు. ఎందుకంటే నేను వెళ్ళి టాప్ ర్యాంకర్, తెలంగాణ టాప్ ర్యాంకర్ అబ్బాయితో మాట్లాడాను. ఎట్లా ఏంటి, నేను తెలుసా నీకు అని అడిగా. చాలామంది గుర్తుపడతారు కదా బిగ్ బాస్ ఇవన్నీ కూడా. తెలియదండి అని. వెరీ గుడ్, అందుకే నీకు ర్యాంక్ వచ్చిందని చెప్పి. ఓకే, ఎందుకంటే ఆ అబ్బాయి అసలు ఇన్స్టాగ్రామ్లో ఏం జరుగుతుంది, యూట్యూబ్లో ఏం జరుగుతుంది, దిస్ ఈజ్ ఫేస్బుక్ ఈజ్ నన్ ఆఫ్ మై బిజినెస్. నాదేంటి, నా గోల్ ర్యాంక్, దానికి పుస్తకాలు లేకపోతే దానికి సంబంధించిన ట్యూటోరియల్స్ అవి చదువుకున్నాడు అంతే. 2 రకాలు ఉన్నాయి అన్నిట్లో. జెన్జీ అంటే వాళ్ళందరూ ఒక రకంగా ఉంటారనుకోవడం కూడా తప్పు. బేవారసుగా తిరిగే బోల్డ్ మంది ఉంటారు, అండ్ అలాగే బాధ్యతాయుతంగా వ్యవహరించే జెన్జీ చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ర్యాంకులు వచ్చినాయి. వాళ్ళల్లో ఒక్కడు కూడా వచ్చి ఇక్కడ ధర్నా చేయట్లేదు, నీకు తెలుసు. నిజం అది. పూరి జగన్నాథ్ గారు ఒక ట్వీట్ పెట్టారు, మీరు చూసారు లేదు, బేవారసుగా ఉన్న వాళ్ళకి మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి. ఏమి గోల్ ఉన్నవాడు వాడి పని వాడు చేసుకుంటాడు. వీళ్ళందరూ అదే. ఎవ్వరు కూడా ఒక్క సెకండ్ కూడా వేస్ట్ అవ్వకూడదు. వాళ్ళకి టైం వాల్యూ తెలుసు. ఇక్కడికి వచ్చేవాళ్ళు జనరల్గా అంటే వీళ్ళు కంప్లీట్ అసలు ఇన్స్టాగ్రామ్ అంటే తెలియకుండా పెంచబడిన వాళ్ళు, అది అటు వెళ్తే మనం నాశనం అయిపోతామని తెలుసుకొని వాళ్ళ బతుకు కోసం వాళ్ళు అలా ముందుకెళ్ళిన వాళ్ళు. వీళ్ళు చాలామంది లైట్, అంటే అక్కడికి వచ్చిన వాళ్ళలో చాలామంది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్,
ఇలా డాక్టర్లు అవ్వక్కర్లేదు, లాయర్లు అవ్వక్కర్లేదు, ఐపీఎస్లు అవ్వక్కర్లేదు, ఒక కెమెరా పెట్టుకొని మనం కనుక హిట్ అయిపోతే చాలు, దాని నుంచి డబ్బులు వచ్చేస్తాయి. అండ్ ఇప్పుడు ఇంత ఇంత ప్రభావం చూపించింది, డెఫినెట్గా చూపించింది. మరి మీడియా కంటే కూడా సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ అని కూడా మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఈ ఒక్క ఇదితోటి ఆల్మోస్ట్ అందరూ ఈవెన్ 2 తెలుగు రాష్ట్రాలలో కూడా కంప్లీట్గా దీనికి మద్దతు ఇస్తూ కూడా ఉన్నారు, ఈవెన్ సెలబ్రిటీలు కూడా. సో సెలబ్రిటీలు చాలా వరకు, ఇంకొక విషయం ఏంటంటే మీరు బిగ్ బాస్కి ఆల్రెడీ వెళ్ళొచ్చి వచ్చారు కాబట్టి టాలీవుడ్ సంబంధించినటువంటి సెలబ్రిటీస్ ఒక్కరు కూడా దీని మీద రియాక్ట్ అవ్వలేదంటూ కూడా ఒక రూమర్ ఉంది. ఏం చెప్తారు? ఉన్నారు, ఇప్పుడు మాధవిలత రియాక్ట్ అయ్యారు. తర్వాత అంటే మేజర్గా బాలీవుడ్ మిగతా వాళ్ళు అయినంతలా రియాక్ట్ అయ్యారు. అందరు అంత ఎక్కువగా అవ్వకపోవడానికి కారణం అంటే ఏం చెప్తారు? ఇంకొన్నాళ్ళు ఉంటే అందరూ వచ్చేవాళ్ళు. అంటే వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. అంటే బర్త్డే విషెస్కి కూడా చెప్పే అంత టైం ఉంటుంది, కానీ ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు టైం దొరకదా అన్న కామెంట్స్ కూడా వినిపిస్తాయి. అదే ఇంత పెద్ద ఇష్యూ అంటే ఎందుకు అంత పెద్ద ఇష్యూ అయింది? జంతర్ మంతర్లో కొన్ని సంవత్సరాల పాటు పదుల సంఖ్యలో ప్రొటెస్టులు జరుగుతుంటాయి. సో అది వాళ్ళకి రీచ్ అవ్వడానికి టైం పట్టదు. నాకు కూడా ఎప్పుడు ఒక వారం రోజుల నుంచి చూస్తున్నాను, నేను ఓపెన్ చేస్తే ఇవే వస్తూ ఉన్నాయి. సో ఇలా వచ్చినప్పుడు కొంతమంది రియాక్ట్ అయ్యి వీడియోలు పెట్టడం, వాళ్ళకి రియాక్ట్ అయ్యి లెఫ్ట్కి రైట్కి లెఫ్ట్ వాళ్ళు కొట్టుకుంటూ ఈ వీడియోలు వస్తున్నాయి. సో కొంతమంది మన సెలబ్రిటీస్ పెట్టారు వాళ్ళ వ్యూ, కొంతమందికి ఇది రైటు, కొంతమందికి అది రైటు, వాళ్ళ పాయింట్స్ వాళ్ళు పెట్టారు. బట్ దాంట్లో ఏమి ఇది లేదు. బట్ ఇంత రచ్చ జరుగుతుంది అంటే ఎంత రచ్చ? తెలంగాణ ఉద్యమంలో జరిగినంత రచ్చ అయితే ఇంకా అక్కడ జరగల. బట్ అప్పుడు మన తెలంగాణ ఉద్యమంతో కంపేర్ చేస్తే దాంట్లో నాకు తెలిసి 1% ఉంటుంది అక్కడ. ఇది విద్యార్థుల భవిష్యత్తు అని అంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్నో జరిగినాయి, ఇది ఒకటే కాదు. నీకు జంతర్ మంతర్లో జరిగిన దానికన్నా కొన్ని వందల రెట్లు గ్రావిటీ మ్యాగ్నిట్యూడ్ ఉన్నవి మన తెలంగాణలో, ఆంధ్రాలో బోల్డ్ జరిగినాయి. ఓకే, అంటే ఇప్పుడు మేజర్గా ఏంటంటే ఇది భవిష్యత్తు, అండ్ దానికి తోడు ఇప్పుడు సినిమాల్లో వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు చాలా మంది యూత్కి. వాళ్ళే ఎవరి భవిష్యత్తు కోసం ఎవరు పోరాడుతున్నారు? లేదండి, నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఎక్కువగా సినిమాలు చూసే యూతే చూస్తారు, యూత్ చూసి అక్కడ హీరోని ఇన్స్పైర్ అవుతూ ఉంటారు. వాళ్ళు కనీసం రెస్పాండ్ అవ్వాలి కదా, మినిమం బాధ్యత కదా. ప్రిపేర్ అవ్వాలనుకునే ఏ యూత్ సినిమాలు చూడు, ఈ వెబ్సైట్ లో ర్యాంక్ కొట్టాలనుకునే ఏ యూత్ సినిమాలు ఓన్లీ నీట్ అనే కాదు, ఈవెన్ నేను అదే విద్యార్థులందరూ కూడా మాట్లాడా. చూడు ఒకసారి, వీళ్ళందరూ నీట్ టాప్ ర్యాంకర్స్. నీట్లో సూపర్ ర్యాంక్ కొట్టేసి అంటే ఎప్పుడు అయిపోతుంది, రిలాక్స్ అయిపోదాం అనుకునే స్టూడెంట్స్ కి దెబ్బ మీద దెబ్బలాగా మళ్ళీ రీనీట్ పెట్టారు. సో వీళ్ళని మోటివేట్ చేయడంలో ఛాలెంజ్ అనిపించింది. Was very challenging and it took 15 days అసలు పిల్లల్ని గ్యాదర్ చేసుకోవడానికి, because they were in different parts of the country on vacation, parents though. 967 is her rank. My mom is Sumanata. She's a chartered accountant. So no doctors, but still I'm becoming a doctor. So ఎక్కువ బుక్స్, ఎక్కువ కంపెనీస్ అవన్నీ ఫోకస్ చేయకండి. ఒక ఫిక్స్ అయ్యి దాన్ని చదవండి. లైక్ పర్ఫెక్ట్ కావడం చాలా ఇంపార్టెంట్. వేరే బుక్స్ హెచ్సి వర్మ అవన్నీ కాకుండా జస్ట్ ఎన్సీఆర్టీ, జస్ట్ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ వాట్ యు నో. న్యూరాలజిస్ట్ ఆర్ సంథింగ్. థ్యాంక్ యూ. ఏపీలో టాప్ ర్యాంక్ కదా, టాప్ ర్యాంక్. ఆల్ ఇండియాలో నంబర్ 5 in category 5. In category 5 in open I got 19. Okay. So open లో 19th rank కొట్టాను. And sacrifice of my personal enjoyments. సాక్రిఫైసింగ్ పర్సనల్ ఎంజాయ్మెంట్స్ సీక్రెట్. ఎలా చేశారు కనుక్కున్నావు? నేను ఎవరో తెలుసా? అది చూసారా, అంటే బిగ్ బాస్ ఇలాంటివి ఏమో చూడండి మనవాడు కాబట్టి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయగలిగారు. వెరీ గుడ్. 21 ర్యాంక్ వచ్చింది నీట్లో. సో చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను, ఐ నో దే పల్స్. ఏంటంటే వీళ్ళు రెస్పాన్సిబుల్గా ర్యాంక్ తెచ్చుకుందాం అనుకున్నాడు, ఇన్స్టాగ్రాములు, యూట్యూబ్లు, రీళ్ళు దీని మీద టైమే వేస్ట్ చేయడు. వాడి గోల్, వాడికి అర్జునుడికి కన్ను కనబడినట్టు అది క్లియర్గా ఉన్న వాడే సంపాదించుకుంటాడు. వాడికి నువ్వు 100 సార్లు లీకులు చేయి, వాడు కొడతాడు. అది నేను అదే చెప్తున్నా, ఎవడి కోసం ఎవడు కష్టపడుతున్నాడు. నిజానికి ఈ నీటిలో కష్టపడి ర్యాంకులు కొట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా ఒక్కడక్కడ లేడు. మా భవిష్యత్తు అంటున్నారు. అక్కడ నీటికి ఫుల్ ఫామ్ తెలియని వాళ్ళు, సిబిఎస్సికి ఫుల్ ఫామ్ తెలియని వాళ్ళు. సరే, తెలియకపోతే తెలియపోయింది. బట్ అక్కడికి వచ్చి చేసేది ఏంటి అంటే ఏదో రకంగా హైప్ అవ్వాలి, 4 వ్యూస్ తెచ్చుకోవాలి. సో అంటే అక్కడ విద్యార్థుల కంటే ఎక్కువ పర్సనల్ ఎజెండాతో వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారంటారా? ఇప్పుడు సిజేపీ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ అస్తిత్వం కోసం వాళ్ళు పోరాడుతున్నారు. నిజానికి చెప్పాలంటే సోనం వాంగ్చుక్ అని ఆయన చాలా వెల్ రెస్పెక్టెడ్. ఆయన కోరుకున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలని కోరుకుంటున్నాను. ఓన్లీ పేపర్ అదే ఎడ్యుకేషన్ విద్యా వ్యవస్థలో కూడా మార్పులు రావాలని కూడా చేస్తున్నారు. కూడా కాదు, రావాలి, అది కంపల్సరీ. విద్యా వ్యవస్థ మారాలి తప్ప విద్యా మంత్రి మారితే ఏం వచ్చేది అక్కడ?
విద్యా వ్యవస్థ మారాలి. ఇప్పుడు నువ్వు మనకి కొన్ని వేల ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. దాని నుంచి అసలు 90%తో బయటకు వచ్చేవాళ్ళు ఎవరన్నా సరే నువ్వు తీసుకురా, నేను నాలుగు క్వశ్చన్లు గట్టిగా అడిగితే సరిగ్గా సమాధానం చెప్పలేదు. వాటికి ఏదైనా ఇచ్చి ఒక మైక్రో కంట్రోలర్ ఇచ్చి ప్రోగ్రామ్ చేయరా అంటే ఇది ఇప్పుడు చూడలేదు నేను అంటాడు. ఓ ప్రోగ్రామ్ సరిగ్గా రాయలేరు చాలామంది. ఏంటంటే ఏదో నామకే వస్తే అక్కడ ఏదో ఫినిష్ చేసి వస్తున్నారు తుత్తుంబరిగా. ఎందుకు అంటే సగానికి సగం వాళ్ళ పుస్తకాల కన్నా ఇన్స్టాగ్రామ్లోనే యూట్యూబ్లోనే ఎక్కువ ఉంటున్నాడు. గోల్ ఉండేవాడు పర్ఫెక్ట్గా వెళ్ళిపోతున్నాడు. ఏ గోల్ లేనివాడు ఇట్లా డైవర్ట్ అయ్యి వెళ్తున్నాడు. సరే సపోజ్ నీకు పొలిటికల్గా రావాలంది, బిఏ పాలిటిక్స్ ఎకనామిక్స్ ఇటువంటివి తీసుకొని ఆ స్ట్రీమ్లో ఉన్నప్పుడు అవేర్నెస్ కోసం చూడొచ్చు. దాంట్లో ఓ చైతన్యం తీసుకురావాలి. రేపు నువ్వు పొలిటికల్ లీడర్గా కావాలని దట్స్ గుడ్. ఈ చైతన్యం కూడా తప్పలేదు, దాన్ని ఏమి తప్పు పట్టను. కానీ సోనం వాంగ్చుక్ కళలు కన్నా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ నిజంగా నేను రావాలని కోరుకుంటున్నాను. మీరు 3 Idiots చూడండి, మేబీ జెన్జీ పిల్లలు ఎవరైనా ఉంటే చూడండి. ఆ లాస్ట్న ఆయన స్కూల్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తారు. అలాంటి ఇన్స్పిరేషన్ తోటి తెలుగులో కూడా కొన్ని 2-3 సినిమాలు వచ్చినాయి. అటువంటి ఎడ్యుకేషన్ కావాలి. అంతేగాని ఆ పుస్తకాల్లో వాళ్ళు ఏదో చెప్తారు, ఏమీ ఉండదు. సో ఇప్పుడు ఆ విద్యా వ్యవస్థలో మార్పుల కోసం చాలా వరకు ట్రై చేస్తున్నారు డెఫినెట్గా. సో అవ్వాలని కూడా వాళ్ళు కొన్ని ఏమిటి ఇప్పుడు ఎంత చేస్తే మార్చింది ఏంటి? CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారట, మంచిది, దానివల్ల లీక్. అది కాదు కదా, నువ్వు చదువు చెప్పే విధానం మార్చాయా. 10వ క్లాస్ వరకు, తర్వాత ఇంటర్మీడియట్, ఇవన్నీ కూడా నేను ఇప్పటికీ చెప్తా. నువ్వు ఇంటర్మీడియట్ చదివిన వాడికన్నా డిప్లొమా చదివిన వాడు బెటర్. వీడు బయటకు వచ్చిన తర్వాత వీడు ప్రాక్టికల్గా ఏం చేయలేడు. డిప్లొమా చదివిన వాళ్ళు, ITI చదివిన వాళ్ళకి అట్లీస్ట్ ఆ స్కిల్ ఉంటుంది. వాళ్ళు బయటకు పోయి ఎక్కడైనా ఏదో ఒక పని చేసుకొని బతకగలరు. ఇంజనీరింగ్ చేసి వచ్చిన వాళ్ళకన్నా చాలామంది డిప్లొమా చేసిన వాళ్ళు, ITI వాళ్ళు టెక్నికల్ వెరీ సౌండ్ ఉన్నారు. అంటే ప్రాక్టికాలిటీ అనేది అవసరం అంటారు విద్యా వ్యవస్థలో. అది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ గమనిస్తే పెద్ద కంపెనీలన్నీ ఎక్కడ నుంచి వస్తున్నాయి? అమెరికాలు. పెద్ద ఇన్వెన్షన్స్ అన్నీ కూడా అమెరికా, బ్రిటన్. మన వాళ్ళ దగ్గర నుంచి చాలా తక్కువ వస్తున్నాయి. మన వాళ్ళందరూ కూడా ఎంతసేపు ఇక్కడ MS చేసుకోవాలి, ఇక్కడ నుంచి అదే బీటెక్ అయిపోయిన తర్వాత అక్కడ పోయి MS చేసుకోవాలి, ఏదైనా ఉంటే అక్కడ చేసుకోవాలి. మన సుందర పిచ్చే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి బాగుపడిన వాళ్ళు తప్ప ఇక్కడ బాగుపడ్డ వ్యవస్థ ఎక్కడ వచ్చింది? IITలో ఇంత ఉంది సీట్లు. ప్రతి ఒక్కడికి IIT రాదు. కానీ చదువుకునే ఆ కరికులం ఏదైతే ఉందో అది ప్రాక్టికాలిటీ ఎక్కడుంది? ఇది లేదు. బీటెక్ చేసి సెక్యూరిటీ గార్డులుగా చేసుకునేవాళ్ళు 90% మంది బీటెక్ చేసి కెమెరాలు పట్టుకుని యూట్యూబర్లు అవుతున్నారు. ఇది వీళ్ళందరికీ ఏంటంటే ఎక్కడ బెల్లం చుట్టూ ఈగలు తిన్నట్టు ఎక్కడ రేటింగ్లు వస్తాయి ఆడిపోతూ ఉంటారు. అక్కడ ఒక్కడు కూడా వాడి గోల్ వాడు అచీవ్ చేయాలనుకున్నాడు ఎవడు అక్కడ ఉండడు. ఒక్క CJP వాళ్ళు తప్ప. ఆయన గోల్ ఏంటి? రేపు పాలిటిక్స్లో గట్టిగా రావాలనుకున్నాడు. ఆయన గోల్ ఆయన చేసుకుంటున్నాడు. ఈయన ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలనుకుంటున్నాడు. ఓకే, బట్ గోల్ అది ఉండాలి తప్ప మినిస్టర్ మారిపోతుంది అనుకుంటే మన అవివేకం అవుతుంది. సో మొత్తంగా ఫైనల్గా ఏంటంటే కొన్ని మార్పులు అయితే డెఫినెట్గా రావాలి అని అనుకుంటారు. ఖచ్చితంగా నేను ఇప్పటికీ కూడా మీ పేరెంట్స్ ఎవరైనా సరే కాస్త ఎక్స్పీరియన్స్ ఉండి ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, మీకు జాబ్లో ఉన్న నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, పిల్లల్ని ఏదో కాలేజీకి పంపిస్తున్నాం, వాళ్ళు వచ్చేసి వాళ్ళకి మార్కులు వచ్చేస్తున్నాయి కదా అని చెప్తే ఆ మార్కులు 4 తీసుకోవడానికి కూడా పనికిరావట్లేదు. మీరు దగ్గరుండి వాళ్ళకి నేర్పించండి, ఆ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ నేర్పించండి, ప్రోగ్రామింగ్ చేయడం నేర్పించండి, ఒక ప్రాజెక్ట్ చేయడం నేర్పించండి, వాళ్ళని ఒక ఎంటర్ప్రినర్స్గా తయారు చేయండి. అంతేగాని ఎవరికిందో బానిసగా వాడి మోచేతికి నీళ్ళు దాక్కుంటూ ఇవాళ పాపం ఆవిడెవరో ఉద్యోగం తీసేసాను రోడ్డు మీద పడి కూర్చొని చేస్తుంది. ఎందుకు ఈ కర్మ? మన దగ్గర పని ఉంటే ఒక ప్లంబర్ ఉన్నాడు, ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, ఒక కార్పెంటర్ ఉన్నాడు, వాడు ఎవడు ఉద్యోగం ఇవ్వక్కర్లా, వాడు సొంతగా వాడు పని చేసుకుని బతకగలడు. మీకు టాలెంట్ మీరు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడమో, లేకపోతే మీరు సొంతంగా ఏదైనా ఒక యాప్ క్రియేట్ చేసుకోండి. ఆ రెడ్ బస్ అనే ఒక యాప్ చేశాడు, 100 కోట్లు సంపాదించాడు. వాట్సాప్ అనే ఒక యాప్ క్రియేట్ చేశాడు, ఇప్పుడు కోట్లు, వేల లక్షల కోట్లు. నీలో స్కిల్ ఉంటే ఎవ్వడు నేను ఆపలేడు. ఆడు ఉద్యోగం నుంచి తీసేసాడు, వీడి ఉద్యోగం నుంచి తీసేయడం, రోడ్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే మన దగ్గర దమ్ములేదు. ప్రాక్టికాలిటీ కూడా అంటే సిస్టంలో, ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంక్లూడ్ చేయాలి. మీరు చేసినా చేయకపోయినా ఇవాళ రేపట్లో ఏకలవ్యుడు నేర్చుకున్నట్టుగా నేర్చుకోవడానికి కావాల్సినంత మెటీరియల్ ఇంటర్నెట్లో ఉంది. ఎంతసేపు యూట్యూబ్లో 399, 499 కట్టి ఆవిడేం చూపిస్తుంది, ఈవిడేం చూపిస్తుంది చూడకుండా నేర్చుకోండి. దేశానికి, ప్రపంచానికి పనికొచ్చే ఇంజనీర్స్ అవ్వండి, ఇన్నోవేషన్స్ తీసుకురండి. అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా శేఖర్ భాష గారు జెన్జీ
ని ఉద్దేశించి మాట్లాడినట్టు మాటలు. మీకు ఇన్ కేస్ ఏమన్నా కింద కామెంట్ సెక్షన్లో డౌట్స్ ఉన్న అడగండి, లేదంటే ఇన్ కేస్ మీరు ఏమన్నా చెప్పాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.